హాయ్ అండి. నేను మీ హెర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నిన్నైతే వరాహి అమ్మవారిది పూజ అయింది అని చెప్పాను కదా! వీడియో అయితే పెట్టాను కదండీ! దీని తర్వాత కంటిన్యూషన్ వీడియో అనమాట. కొద్దిగా ముందు వెనక అయితే వీడియో అయితే పెడుతున్నాను. ఏమీ అనుకోవద్దండి. ఇది స్టార్టింగ్ అనమాట. నిన్నటిదైతే దీని తర్వాత వీడియో అనమాట అది. కానీ ముందు అది పెట్టేశాను. తర్వాత అయితే ఇప్పుడు ఇది పెడుతున్నాను. ఇది పూజ స్టార్టింగ్ అనమాట. ఎంట్రన్స్ అనమాట అండి. ఇంకనా పూజ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆల్రెడీ ముందుగానే ఇంకా చాలా అంటే నవరాత్రులు లక్షవారం నుంచి మొదలైనయి కదండీ! ఆ రోజు నుంచి పూజలైతే అవుతున్నాయి కదా! ఇక్కడ కలశాలవి పెట్టి పూజలయి చేశారు. హోమం గూడా చేశారండి. ఈరోజు గూడా ఆల్రెడీ మీకు వీడియోలో కొద్దిగా చూసే ఉంటారు. హోమం గూడా చేశారు అక్కడ. వీడియో అయితే అక్కడ అంతగా తీయడం అయితే సరిగ్గా అవ్వలేదండి. ఇక్కడైతే అందరూ గూడా వచ్చారనమాట. ఇంకా వస్తున్నారనమాట. 6 గంటలకల్లా వచ్చి ఉండమని చెప్పారు కదా! కాబట్టి అందరూ గూడా ఒక్కొక్కళ్ళు అయితే వస్తున్నారనమాట. మాక్సిమం అయితే ఇంక అందరూ వచ్చేసారండి. అందరూ గూడా అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నారనమాట. పూజకి ఏమేమి చేయాలి అనేది. అక్కడ వర్షం అయితే పడుతుందండి. అందుకని చెప్పి ఇంకా కిందనైతే వేయలేదనమాట. ఇలాగ టేబుల్‌లా పెట్టేసి చైర్లు వేసేసారండి. కానీ కిందనైతే చాలా బాగుండేది. కానీ పైన వేయడం వల్ల కూడా ప్లేస్ అయితే సరిపోలేదు. పూజా సామాగ్రి అనేవి ఎక్కువున్నాయి. కూర్చోవడం కూడా కొద్దిగా ఇబ్బంది అనేది అయిందనమాట అక్కడ. కానీ పూజ అయితే మాత్రం చాలా మంచిగా అయిందండి. చాలా బాగా జరిగింది. మనసుకైతే ప్రశాంతంగా అనిపించిందనమాట. ఇక్కడ ఏంటంటే పైన పూజా సామాగ్రి పెట్టుకోవడానికి చిన్నది ఇబ్బంది అయింది తప్ప మిగతాదంతా కూడా చాలా అంటే చాలా చాలా బాగుందండి. జనాలు కూడా మరీ అంత ఎక్కువ కాదనమాట. కొద్దిగా లిమిట్లోనే కొద్దిగా మందే ఉన్నారండి అందరూ కూడానా. అక్కడ చూసారు కదా వెనకాతల లైన్లో అయితే నేను ఉన్నాను చూడండి. ఇక్కడైతే పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు అన్నీని. ఫస్ట్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. తర్వాత అయితే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. నిన్నటి వీడియో కూడా నేను ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు కదా! అదిగోండి మా అత్తయ్య, నేను, అక్కడ ఇంకొక ఆంటీ అనమాట. ఆవిడ మా చిన్న అత్తయ్య అండి. ముందే కందకి పసుపు బొట్లు అవి అన్నీ పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాము. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడు పూజ అది చేశారండి. తర్వాత విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాత ఏమో ఆ కలశం పెట్టి అమ్మవారి ఫోటో అనమాట. అమ్మవారి ఫోటో వాళ్ళే ఇచ్చారనమాట. అమ్మవారి ఫోటో ఇచ్చారనమాట. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటో అయితే తీసుకొని వెళ్ళిపోమన్నారు. అమ్మవారి ఫోటో కూడా పెట్టి తనకు కూడా పసుపు బొట్లు పెట్టి తర్వాత కందదీపం అయితే వెలిగించి పూజ అయితే చేశాము. కుంకుమ పూజ కూడా చేయించారండి. అలాగే పుష్పాలతో కూడా అర్చన అయితే చేయించారు. అంత పూజ అంతా చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా చెంబుకైతే బొట్లు పెడుతున్నాను అనమాట. అంటే కలశానికి అనమాట రెడీ చేసుకోవడానికి. కలశానికి సంబంధించిన చెప్పాను కదా దీపం సామాన్లు అవి అన్నీ కూడా మనల్నే తెచ్చుకోమన్నారండి. ఇత్తడి చెంబు అయినా పర్లేదు, రాగి చెంబు అయినా పర్లేదు, ఏదైనా సరే పర్వాలేదు అని చెప్పారు. నేనైతే ఇత్తడి చెంబు అయితే తెచ్చుకున్నాను. వినాయకుడికి దీపం అది వెలిగించేసి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి కలశం పెట్టి అలాగే దాని మీద జాకెట్ ముక్క అది పెట్టి తర్వాత అమ్మవారి ఫోటో ఇచ్చారని చెప్పాను కదా, వాళ్ళే అమ్మవారి ఫోటో ఇచ్చారని చెప్పి తర్వాత అమ్మవారి ఫోటో పెట్టి దానికి కూడా పసుపు కుంకుమ అన్నీ కూడా పెట్టి గంధం పెట్టి గంధము అలాగే ఇప్పుడు చెప్పాను కదండి సెంటు లెవెండర్ ఇవన్నీ కూడా వేసి కలిపి వాటిని కూడా పూజ చేస్తున్నప్పుడు వాటితో కూడా పూజ చేయించారంట. అంటే ఆ అమ్మవారికి సుగంధ పరిమళాలంటే చాలా ఇష్టమని వాటితో కూడా పూజ అనేది చేయించారండి. కోరికలు అయితే కంపల్సరీగా తీరుతాయండి. ఎవరైనా సరే ఈ వరాహి అమ్మ నవరాత్రిలోని కనీసం మనం ఏ రోజు ఒక్కరోజైనా సరే అంటే శుక్రవారం పూట అండి. ఇంకా మనకి శుక్రవారం అనేది టైం ఉంది కదా, శుక్రవారం రోజు కందదీపం వెలిగించడానికి మీకు వేలు కుదిరితే వెలిగించండి. అంటే కందదీపం వెలిగిస్తే కనుక వెలిగించి మనం ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయంటండి. నేనైతే ఇక్కడ
చెప్పారు కదా మా ఇంటి దగ్గరలో పెట్టారని చెప్పారు కదా, అక్కడైతే పూజ చేసుకున్నాను. ఈ శుక్రవారం నేను కూడా ఇంట్లో అయితే కందదీపం అయితే వెలిగిస్తానండి. నేను కూడా ఫస్ట్ టైం చేయడం అనమాట. కోరికలు అనేవి నెరవేరుతాయంటండి చెప్తున్నారు, అందరూ కూడా చెప్తున్నారండి. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అంటండి. చాలా మనకి అమ్మవారు కాశీలో ఉంటారండి. కాశీలో కూడా మనకి అమ్మవారిని డైరెక్ట్గా అయితే చూపించరండి. చిన్నది కిటికీలా ఉంటాయన్నమాట. అందులో నుంచి చిన్న మొహం అంటే కళ్ళు కనిపిస్తాయి, అలాగే కాళ్ళు కనిపిస్తాయండి, అంతేనండి. మొత్తంగా అయితే చూపించరండి. ఉగ్ర రూపంలో ఉంటారని చెప్పి చూపించరంట. ఈ అమ్మవారి పూజ చెప్పాను కదండి, సాయంత్రం పూట అయితేనే చేయాలన్నమాట. అమ్మవారికి సాయంత్రం చీకటి పడిన తర్వాత మనం 6 దాటిన తర్వాత అంటే 6 అలా 7 దాటిన తర్వాత చేసుకోవడం అయితే మంచిదనమాట. అమ్మవారికి చాలా చాలా ఇష్టం అంటండి. వీడియో అయితే చూస్తూనే ఉండండి. ఒకవేళ నా వీడియో చూడడం మీరు ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ దగ్గరికి ఒక అండ వస్తుంది. ఆ అండాలో కొబ్బరికాయలన్నీ కూడా అండలో వేసేయండి. ఈ అండాలో వేసినటువంటి కొబ్బరికాయలన్నీ కొట్టేసిన తర్వాత మీ దగ్గర సమర్పించండి. కొంచెం నిదానంగా, అంటే ఇంతమంది భక్తులు ఉన్నారు కదా, మనకంటే రోజు అలవాటు, వాళ్ళకి అంత మనలాగా స్పీడ్గా అందుకోలేదు కాబట్టి కొంచెం నిదానంగా చేద్దాం. ఆ పుష్పాలను సమర్పించడమ్మా. ఆవాహయామి ఆవాహనాన్ని పుష్పాన్ని 2 అక్షంతలు తీసుకోండి. సమర్పయ ఇక్కడ కూర్చున్న వాళ్ళకేనమ్మా, అంటే కూర్చున్న వాళ్ళకే, అదే కూర్చున్న వాళ్ళకే తీసుకొని కూర్చున్నా అంటే కూర్చున్న వాళ్ళకి అది అంటే సాయి బాబు రాజేష్ గారు, అయ్యా అక్కడ ఫోటోలు 10 నిమిషాలు ప్రసాదం కూర్చొని ఫోటోలు ఆపేసేయండి మీరు. బాబు ఆ ఫోటోలు మీరు ఒకసారి పైకి చెప్తే నాకు కింద పెట్టేయండి. ఓం ఆ వినాయకుని తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. నా తమలపాకుతో సైతంగా వినాయకుని తీసుకొని పక్కకు పెట్టుకోండి అమ్మా. అలాగే ఆ బెల్లం ముక్క అవన్నీ కూడా తీసి పక్కకు పెట్టండి. అలాగా వినాయకుని తీసుకొని పక్కకు ఉంచుకొని అంకుల్ కూడా పోటీగా చేస్తున్నారు. పూజలో కూర్చున్న వాళ్ళకి ఇవ్వండి, మీరే వచ్చేసేయండి.
అలా చేయించడం అవసరం మీద ఓం ఐం గ్రూం ఐం నమో నమః చేయి పెట్టండి తీసుకోండి ఆ కలసం మీద వేసి నమస్కారం చేయండి. వారాహి దేవమాలహయామి స్థాపయామి పూజయామి. 2 పుష్పాలు తీసి చేతిలో పెట్టుకోండి. 2 పుష్పాలు తీసి చేతిలో పెట్టుకోండి. ఎరుపు రంగు పుష్పాలు తీసి చేతిలో పెట్టుకోండి. ఎరుపు రంగు పుష్పాలు తీసి చేతిలో పెట్టుకోండి. మనసులో అమ్మవారిని ధ్యానం చేసుకోండి. అనగా అమ్మవారి ఇంతకిస్తే మళ్ళీ 50 ఉంది నా దగ్గర. వచ్చావా? ఆహా, ఏం చదువుతుంది? నాకు తెలియదు. నేను ఇంకా వాళ్ళు ఫోన్ చేయలేదు, నాకు వాళ్ళు ఫోన్ చేయలేదు. నీకు చేస్తాను చెప్పి నేను నమ్మలేదు. నాకేం తెలియదు. లేదు నాకు మన ఏదైనా మీరే కదా మాకు నెంబర్ కడతారా ఫాలో అవుతుంది చెయ్యాలి నెంబర్ మరి అయితే తీసుకుని గెలిచే నెంబర్ నాకు చెప్పండి. పూర్వం ఆడే చెప్తారు కడతారు. మీరు ఆడే నేను పేరు చెప్తా పైసలు వచ్చా? అమ్మ జరగండి. చుట్టుపక్కల ప్రహారీ పైన ఏం కాపాడు ఉండవు కాబట్టి ఇంటికి వెళ్ళి పూజ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడేంటి అమ్మకి కట్టేస్తున్నారు అలాగా? మా ప్రసాదం అందరూ కూడా తీసుకోవాలి. అమ్మవారి ప్రసాదాన్ని ఏర్పాటు చేసిన అందరూ కూడా తీసుకోవాలమ్మా. బుజ్జి ఏంటి తీగ ఉంది అక్కడ ఉంది కదా. నాన్న చిలకడ దుంప